బ్యాక్ టు న్యూస్. ఏపీలో సంక్షేమ పథకాల నిధుల విడుదలపై ఈసీ ఆంక్షలు విధించడంతో అధికార వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. చంద్రబాబు డైరెక్షన్లో ఈసీ పనిచేస్తోందని అధికార పక్షం ఆరోపిస్తోంది. పేదల పొట్టకొడుతూ చంద్రబాబు రాక్షసానందం పొందుతున్నారని వైసీపీ విమర్శిస్తోంది. పథకాల ద్వారా నిధులు పేదల ఖాతాల్లో జమైతే ఎక్కడ వైసీపీకి అనుకూలంగా మారుతుందో అన్న భయంతో చంద్రబాబు ఈసీపై ఒత్తిడి తెచ్చి సంక్షేమ పథకాల నిధుల్ని ప్రజలకు చేరకుండా అడ్డుకున్నారంటూ ఆరోపిస్తోంది. ఇక మరోవైపు అమల్లో ఉన్న పథకాలను అడ్డుకోవద్దన్న విషయం ఎన్నికల కోడ్లో స్పష్టంగా ఉంది. ఎన్నికల ప్రవర్తన నియమావళి 5 సెక్షన్ పాయింట్ 2లో ఈ నిబంధన స్పష్టంగా చెప్తోంది. అమల్లో ఉన్న పథకాలు, అందులోనూ ముగింపు దశకు వచ్చిన పథకాల విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదని స్పష్టంగా చెప్తున్నప్పటికీ చంద్రబాబు తన కుట్రలతో ఈసీపై ఒత్తిడి తెస్తున్నారని అంటున్నారు. డీబీటీ పథకాలను అడ్డుకోవటం నీచమైన ఆలోచన అన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. కూటమి కుట్రలతో లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. చంద్రబాబు అసహనంతో ఉన్నారు కాబట్టే ఇలా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. ఇంత దుర్మార్గమైన ఆలోచన ఎవరైనా చేస్తారా అంటూ ప్రశ్నించారు బొత్స. విద్యాదేవునికి ఎన్నికలకి ఏం సంబంధం అండి చెప్పండి. రొటీన్ కోర్స్ ఇది. దానికి ఇంత నీచంగా ఈ కూటమి ఫిర్యాదు చేయడం, ఎలక్షన్ కమిషన్ వచ్చి దాని మీద ఆపడం. ఎన్నికలు వచ్చినప్పుడే ఆ 3 నెలలు వాళ్ళేం గౌరవంగా బతకక్కర్లేదా? ఇంత దుర్మార్గం ఆలోచన ఎప్పుడేం జరిగిందా? మరి అదే మీకు బహుశా జ్ఞాపకం ఉంటుంది. 2019లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పసుపు కుంకుమని ఏ రకంగా ఎన్నికలు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఎన్నికల ముందు రిలీజ్ చేశారు. మేము అడ్డు పెట్టావా? మేము వద్దన్నామా? మేము ఇవ్వకూడదని మేము అడిగామా? కానీ ఇలాంటి బుద్ధులేంటి?